హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో స్పెసిఫికల్లీ ఫర్ క్రిస్టియన్ పాస్టర్స్కి, క్రిస్టియన్స్కి, క్రైస్తవ నాయకులకి, ఒక ప్రొఫెసరు, ఒక డాక్టర్, సర్వీస్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రొఫెసరు ఇది మీకు చదివించి వినిపించి మీకు మెసేజ్ పంపించమని నాకు పంపించడంతో అది మీకు చదువుతున్నాను. ఇది నేను మాట్లాడేది కాదు, ఒక ప్రొఫెసర్ మీతో మాట్లాడుతున్నారు, ఒక డాక్టర్ మీతో మాట్లాడుతున్నారు. తన సర్వీస్లో ఉన్నాడు కాబట్టి, ఇంకా సర్వీస్లో ఉన్నాడు కాబట్టి, ఐడెంటిటీ ఇవ్వకూడదు కాబట్టి, రూల్స్ ప్రకారం, సర్వీస్ రూల్స్ ప్రకారం ఇంకా ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి అతను పేరు చెప్పట్లేదు. బట్ ఈ క్రైస్తవ సమాజానికి ప్రవీణ్ చనిపోవడంతో, ప్రవీణ్ గారు అకాల మరణంతో ఈ క్రైస్తవ సమాజంలో కొన్ని మార్పులు తీసుకుని వస్తే బెటర్ అని తనకు అనిపించి ఒక టైప్ చేసి నాకు పీడిఎఫ్ పంపించడం జరిగింది. అది మీకు వినిపిస్తున్నాను. చాలా పెద్దది రాశాడు కాబట్టి అంత చదవడం కుదరకపోవచ్చు. నేను అక్కడక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తన భావజాలం ఏంటి అనేది. క్రైస్తవులు, క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ నాయకులు కి తన తరపున నన్ను రిక్వెస్ట్ చేయడంతో మీకు చదివి వినిపిస్తాను. వినండి జాగ్రత్తగా. ఐక్యత, బలమైన సంఘటనతో మత సౌహార్ద్యం కోసం పిలిపిస్తున్నాడు. ఈజ్ కాలింగ్ ఫర్ యూనిటీ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్. ప్రస్తావన ఏంటి అని అంటే, అందరికీ శుభోదయం. పాస్టర్ ప్రవీణ్ గారి అకాల మరణం మనకో హెచ్చరిక. ఇది కేవలం వ్యక్తిగత నష్టం కాదు, ఇది మన హక్కులను చట్టబద్ధంగా సమర్థవంతంగా రక్షించుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. ఈ సంఘటనపై ఆవేశంతో కాకుండా చాకచక్యంగా, న్యాయబద్ధంగా స్పందించాలి. మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం అందించిన హక్కు అయితే, కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని ఆయుధంగా మార్చుతున్నారు. మనకు ఉండాల్సిన దిశ, చట్టపరమైన అవగాహన పెంచుకొని సంస్థాగతంగా బలపడటమే మన దగ్గర ఉన్నటువంటి ఏకైక మార్గం. అది తను ఇచ్చిన ఇంట్రడక్షను. అసలు సమస్యను గుర్తించండి అని అంటున్నాడు. సో ఇది మొత్తం చదవడం కుదరదు కాబట్టి అక్కడక్కడ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తన యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే, ప్రతి హిందువు కూడా ఒక మతమౌఢ్యవాది కాదు. యూ షుడ్ అండర్స్టాండ్, ప్రతి హిందువు మతమౌఢ్యవాది కాదు. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, భిన్నమైన విశ్వాసాలు ఉన్నాయి. సహజంగా మత సామర్థ్యాన్ని గౌరవించే దేశం మన భారతదేశం. అసలు సమస్య హిందూ సమాజం మొత్తం కూడా మతమౌఢ్యంతో నిండిపోయిందని భావించడం వలన ఈ సమస్య వస్తుందని తను చెప్పడం. ఓకే, వాళ్ళంతా హిందూ సమాజం మొత్తం కూడా మతమౌఢ్యంతో నిండిపోయిందని మీరు భావించడం వలన ఈ ప్రవీణ్ లాంటి హత్యలు ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ మతాన్ని కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని రాజకీయంగా వాడుకోవడంతో సమస్యలు వస్తున్నాయి తప్ప మతాల వల్ల సమస్య లేదు అనేది ప్రొఫెసర్ గారి యొక్క అభిప్రాయం. ఎక్కువ మంది నిజమైన భక్తులు దేవుడి ప్రేమ, న్యాయం, క్షమ, సమానత్వం బోధిస్తారని నమ్ముతారు. భారతీయ సాంప్రదాయంలో వసుదైవ కుటుంబం, ప్రపంచమంతా ఒకటే అనే భావన ప్రధానమైంది భారత యొక్క కల్చర్లో. హిందూ మతంలోనూ ఇతర మతాల్లోనూ సత్యాన్వేషణ, ధర్మం అనేదే నైతిక మూలాలు ఉన్నాయన్నమాట. అయితే కొందరు వ్యక్తులు మతాన్ని ఆధారంగా చేసుకొని సామాజిక వైషమ్యాలను, హింసను ప్రోత్సహిస్తున్నారు. మతపరమైనటువంటి కలహాలు సృష్టించే వారిని గుర్తించి చట్టబద్ధంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది కాబట్టి ఆయన ఈ మెసేజ్ పంపిస్తున్నారు. కాబట్టి అసలు సమస్య మతం కాదు. మతం అనే దాని మీద సమస్య చేసుకొని మతం అనే దాని మీద ఈ యుద్ధం జరగడంతోనే ప్రవీణ్ లాంటి వాళ్ళ హత్య జరిగింది అనేది తన యొక్క అభిప్రాయం. దాన్ని వక్రీకరించి ప్రయోజనాలు పొందే కుట్రలని, అంటే ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనం కానీ, రాజకీయ ఓట్లు కానీ, ఓటు బ్యాంక్ కానీ, ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడేవాళ్ళు, డబ్బులు సంపాదించే వాళ్ళు, వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి, కానీ మతాల మీద కాదు అనేది ప్రొఫెసర్ గారు ఇచ్చినటువంటి ఒక సందేశం. అయితే అతను ఏమన్నారంటే, మీ క్రైస్తవ నేతలు మొత్తం కూడా తక్షణమే కొన్ని చర్యలు చేపట్టండి. అదేంటంటే, మీరందరూ ఐక్యం అవ్వండి, క్రైస్తవ సంఘాల సమైక్యను ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు. అఫ్కోర్స్ ఇప్పటికీ చాలా క్రైస్తవ సమైక్యలు ఉన్నాయి, యూనిటీలు ఉన్నాయి, క్రిస్టియన్ అసోసియేషన్లు, పాస్టర్ల అసోసియేషన్లు, కొన్ని వందల సమస్యలు ఉన్నాయి, కొన్ని వందల ఆర్గనైజేషన్లు ఉన్నాయి. గల్లీకి ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్, పాస్టర్ల అసోసియేషన్లు ఉన్నాయి. బట్ ఈయన చెప్పిన డిఫరెంట్గా ఏంటంటే, ప్రొఫెసర్ గారు చెప్పిన డిఫరెంట్గా ఒక సమైక్య ఏర్పాటు చేయండి ఏంటంటే,
దాంట్లో మెంబర్స్ని ఇది వీళ్ళందరిని పెట్టండి అని అంటున్నారనమాట. ప్రొఫెసర్ గారి ప్రకారం ప్రధాన క్రైస్తవ సంఘాల నాయకులు అంటే క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు, పెంతెకోస్తు, లూథరన్, బ్యాప్టిస్టు, సిఎస్ఐ ఇవన్నీ లేకుండా అన్ని సంఘాల్లో నుంచి ఒకరొకరు కొంతమంది మెంబర్స్ని తీసుకొని ఆ యొక్క సంఘంలో సామాజిక కార్యకర్తలు, మత పెద్దలను కూడా మీరు తీసుకోండి అన్నారు. కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఉంటారు. ఆ సోషల్ యాక్టివిస్టులను కూడా కేవలం ఓన్లీ పాస్టర్లే కాకుండా, కేవలం ఓన్లీ క్రిస్టియన్సే కాకుండా వాళ్ళు కొంత సోషల్ యాక్టివిస్టులను కూడా ఆ యొక్క కమిటీల్లోకి మీరు ఐక్యత కమిటీలోకి తీసుకోండి. అంతేకాకుండా కొంతమంది మీడియా ప్రతినిధులను కూడా మీరు ఆ యొక్క సంఘాల్లో చేర్పించుకొని వాళ్ళను కూడా మీడియా ప్రతినిధులను కూడా భాగం చేస్తే మీకు రక్షణ దొరుకుతుంది. సామాజిక నాయకులు, ఉపాధ్యాయులు, యువజన నేతలు అంటే టీచర్లు, ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు, ఉద్యోగులను కూడా మీరు దానిలో భాగం చేస్తే వీళ్ళందరూ కలిసి అంటే పాస్టర్లు, సోషల్ యాక్టివిస్టులు, మీడియా ప్రతినిధులు ప్లస్ సామాజిక న్యాయవేత్తలు, ఉపాధ్యాయులు, యువజన నేతలు వీళ్ళందరినీ కలిపి ఒక టీమ్గా ఫామ్ చేసుకొని ఒక ఐక్యతగా వస్తేనే మీకు రక్షణ దొరుకుతుంది. లేదంటే మీరు కష్టాల్లో పడతారు. ప్రవీణ్ లాంటి వాళ్ళ హత్యలు ఇంకా జరుగుతాయి. కాబట్టి మీరందరూ యూనైటెడ్గా ఉండండి అని ఆయన ఒక మెసేజ్ పంపిస్తున్నారు. ఆయన తరపున మీకు చెప్తున్నాను. ఓకే, ఇది విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో మీరు ఇది ఒక 1 మంత్లో ఒక మీటింగ్ పెడదాము. ప్రతి జిల్లాల్లో కూడా కేంద్రాల్లో వరుసగా చిన్న చిన్న సమావేశాలు ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఇట్లాంటి చేద్దాము అనేది తన యొక్క అభిప్రాయము. అది ఎలా చేయాలి అనేది తన ప్రకారం ఏంటంటే తక్షణమే ఒక సమావేశం పెట్టాలి. ఐక్యత అంటే యూనిటీకి సంబంధించి కొన్ని తీర్మానాలు చేయాలి. చట్టపరమైనటువంటి కమిటీలను ఏర్పాటు చేయాలి. మీడియా కమిటీలను అంటే ఈ యొక్క మీడియాలో వస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి మీడియా కమిటీలు మీరు ఏర్పాటు చేయాలి అనేది తన యొక్క ఆ ప్రొఫెసర్ యొక్క ఉద్దేశం. ఇంకోటి ఏమైనా చట్టబద్ధ రక్షణ వ్యవస్థ ఎలా, ఎవరు, ఎక్కడ వేయాలి, చట్టబద్ధమైనటువంటి రక్షణ మనకి ఎలాగ జరుగుతుంది అని అంటే ఇవన్నీ ఇవన్నీ అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేశారు. ఒకటి, మీరు ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసుకోండి అంటే క్రిస్టియన్స్ మొత్తం కూడా ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసుకోవాలి. న్యాయ సహాయానికి సంబంధించిన హెల్ప్ లైన్ ఒకటి పెట్టండి. మరి వీటన్నిటికీ ఇవన్నీ జరగాలి అంటే క్రిస్టియన్స్ ఇప్పుడు లీగల్ సెల్ పెట్టాలి, హెల్ప్ లైన్ పెట్టాలి. ఇవన్నీ అంటే దీన్ని డబ్బులతో కూడింది, ఖర్చుతో కూడింది. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ గారు ఏమంటారంటే ఈ కోట్ల రూపాయలు సంపాదించేటువంటి పాస్టర్లు, కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఏమంటారు పెద్ద పెద్ద చర్చిలు ఉండేది. 5,000 మంది, 6,000 మంది అటెండ్ అయ్యే చర్చిలు, 500 మంది, 1000 మంది అటెండ్ అయ్యే చర్చిలు. ఇప్పుడు ఏదో ఒక చర్చిలో 1000 మంది అటెండ్ అవుతారు. ఆదివారము వాళ్ళు ఒక నెలకే 5-10 లక్షలు సంపాదిస్తారు నెలకే. ఓకే, అరే అట్లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మీరు ఇట్లాంటి వాటికి ఒక కమ్యూనిటీ ప్రొటెక్షన్కి మీరు వాడాలి. బిల్డింగ్లు కట్టుకోవడం కాదు, కోట్ల రూపాయల ఆస్తులు వెనకేసుకోవడం కాదు, సమాజానికి కూడా ఎంతో కొంత చేయండి పాస్టర్ గారు. పెద్ద పెద్ద పాస్టర్ల గురించి చెప్తున్నాము. ఇప్పుడు ప్రవీణ్ గారు చనిపోతే ఎవరెవరైతే అతిపెద్ద పాస్టర్లుగా పిల్లబడే వాళ్ళు ఎవరు స్పందించలేదని ఆ ప్రొఫెసర్ గారు చాలా బాధపడ్డారు. నేను ఓకే, అసలు వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఏర్పాటు చేయాలనేది అతను ఉంది. చట్టాలపై అవగాహన అనేది పెంచాలి. మీరు క్రైస్తవ మత పెద్దలు, యువత, పాస్టర్లు, మత స్వేచ్ఛ చట్టాలు, ఐపీసీ సెక్షన్లు, మైనారిటీలు హక్కులపై శిక్షణ అనేది ఇవ్వండి, ట్రైనింగ్ ఇవ్వండి. ఏమి ఉన్నాయండి, చట్టాలు ఏమున్నాయి, మీకు ఐపీసీ సెక్షన్లు ఏమున్నాయి అనేది మొత్తం మీరు ఒక అవగాహన అయితే కల్పించండి. మీ యొక్క చర్చెస్లో కానీ లేదంటే మీ యొక్క సంఘాల్లో కానీ అని తన రక్షణ. పోలీసు రక్షణ అనేది సమన్వయం ఉండాలి. స్థానిక పోలీసులతోటి మీరు మంచి రిలేషన్స్ పెట్టుకోండి. ఎఫ్ఐఆర్ ఏదైనా ఒక చిన్న జరిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా మీరు పోలీసులతో సంబంధాలు కలిగి ఉండండి అని చెబుతున్నారు. ఒక చట్టబద్ధ పోరాటం అనేది చేయాలి. అక్రమ అరెస్టులు, హింసను ఎదుర్కొనేలాగా పిల్లు ఫైల్ చేయాలంటే మనకు ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులో పిల్స్ ఫైల్ చేయాలంటే లాయర్లు ఉండాలి. సో క్రిస్టియన్ లాయర్స్ తోటి మీరు సంబంధాలు కలిగి ఉండండి. ఒక యూనిటీ ఫామ్ అండి, ఆల్ క్రిస్టియన్ లాయర్స్ మొత్తం కూడా కలిపి ఉండండి అనేది తను మీకు పంపిస్తున్నటువంటి యొక్క సందేశం. ఓకే, సీనియర్ న్యాయవాదులు, హక్కులు ఉద్యమకారులు, మత పెద్దలు, రాజకీయ నిపుణులు, పోలీసు, మానవ హక్కుల సంఘాలు వీటన్నిటిని అనుబంధం చేయండి. వాళ్ళందరితో మీరు కొలాబరేట్ అవ్వండి. ఎవరికోడే నాయకుడు ఈ యొక్క పాస్టరల్ అసోసియేషన్ నాకు తెలుసు కదా ఎలా రన్ అవుతున్నాయో. ఓకే, ఎవరికి వాళ్ళే నాయకులు, ఏ సంఘానికి వాళ్ళే నాయకులు, ఎవరికి వాళ్ళే
ఒక చిన్న సంఘం పెట్టేది, ఆ సంఘం మీద కొంతమందిని గ్యాదర్ చేసేది, వాళ్ళు తీసుకెళ్ళి చివరికి ఎక్కడ ల్యాండ్ అవుతున్నారంటే రాజకీయ పార్టీల దగ్గర ల్యాండ్ అవుతున్నారు. సరే, అఫ్కోర్స్ రాజకీయాల యొక్క ప్రొటెక్షన్ అయితే ఉండాలి. రాజకీయ నాయకు ఇప్పుడు మీరందరూ రాజకీయంగా వెళ్తే తప్పులేదు, ఎందుకంటే రాజకీయంలోనే పవర్ ఉంది. ఆ పవర్ ఉంటేనే మీరు ప్రొటెక్ట్ చేయగలరు. ఓకే, గోయింగ్ పొలిటికల్ ఈజ్ నాట్ రాంగ్. ఓకే, బట్ గోయింగ్ ఓన్లీ పొలిటికల్, లీవింగ్ ది సేఫ్టీ ఆఫ్ యువర్ కమ్యూనిటీ, గోయింగ్ ఓన్లీ పొలిటికల్ ఈజ్ రాంగ్. ఓకే, మీరు మీ యొక్క మీ కమ్యూనిటీని కాపాడుకుంటూ మీరు రాజకీయ సహాయం చేయాలి తప్ప మీ కమ్యూనిటీని అమ్మి రాజకీయాల దగ్గరికి పోవటం అనేది కరెక్ట్ కాదు అనేది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఇది. ఓకే, చట్టబద్ధ రక్షణ వ్యవస్థ అనేది మీరు పెట్టుకోండి. మతపరమైనటువంటి హక్కుల రక్షణ కోసం ఒక బలమైన లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేసుకోండి. ఇప్పటికే కొన్ని లీగల్ సెల్ ఉన్నాయి. బ్యామ్సెఫ్, వీసీకే, సిపిఐ, సిపిఎం, సమతా సైనిక దళ లాంటి వాళ్ళకి ఆల్రెడీ లీగల్ సెల్ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్నారు. దళితుల కోసం లీగల్ సెల్ పెట్టారు వీళ్ళంతా. సో అలాగే మీరు కూడా ఒక లీగల్ సెల్ అనేది ఒకటి పెట్టుండాలి క్రిస్టియన్స్కి యునైటెడ్గా. అంటే ఎంత యూనిటీ రావాలని మరి ప్రొఫెసర్ గారు అనుకుంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమో నాకైతే తెలియదు. ఎందుకంటే నాకు తెలిసి 98 మేము ఉద్యమం చేసినప్పుడు పాస్టర్లు ఎంత యూనిటీగా ఉన్నారో మొత్తం ఇంచు నేను స్టడీ చేశాను అసలు ఏం జరుగుతుంది అనేది. బట్ ఆయన ఆశపట్టడంలో తప్పలేదు. ఓకే, మీకు సేఫ్టీ కోసం చెప్తున్నాడు ప్రొఫెసర్ గారు. సో మీ సేఫ్టీ కోసం చెప్తున్నప్పుడు మీరు దీన్ని పాజిటివ్గా తీసుకొని ఇదంతా చేయాలని తను ఆశపడుతున్నాడు. ఓకే, న్యాయ నిపుణుల కమిటీ ఒకటి ఏర్పాటు చేయండి. ఒక్కో రాష్ట్రంలో జిల్లాలో లీగల్ సెల్ పెట్టండి. క్రిస్టియన్ బహుజన్ లీగల్ సెల్ ఏర్పాటు చేయండి. ఓకే, పరిశీలన, డాక్యుమెంటేషన్ ఇవన్నీ చేసే విధంగా ఒక దాడులు, వేధింపులకు సంబంధించి చేయండి అని అంటున్నారు. ఓకే, బాధితులకి తక్షణ న్యాయ సహాయం కోసం 24/7 హెల్ప్ లైన్ ఒకటి పెట్టండి అని అంటున్నారు. ఉచిత న్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేయండి అని అంటారు. ఇవన్నీ కూడా క్రిస్టియన్స్ ఎప్పుడు చేయాలి, పాస్టర్లు ఎప్పుడు చేస్తారు? ఇవన్నీ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. ఫస్ట్ పెద్ద కోట్ల రూపాయలు సంపాదించే పాస్టర్లు ఏమో జేబులో చేతులు పెట్టుకొని తిరుగుతుంటారు తప్ప ఈ సామాజిక విషయాల్లో జాయిన్ అవ్వరు. ఒకవేళ ఎవరో ఒక పెద్ద పాస్టర్ గారు సామాజిక విషయాల్లోకి వచ్చాడంటే అతను డామినేట్ చేస్తాడు. డామినేట్ చేసాడని చిన్న పాస్టర్లు వాళ్ళ మీద ఎదురు తిరుగుతారు. నేను డబ్బులు పెడుతుంటే నువ్వు నా డామినేట్ చేసేది ఏందని చెప్పి ఈ పాస్టర్లు బారు. ఇదిగో మన తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలు ఎంత రాజకీయం జరిగిద్దో దాని ఎంత ఎక్కువ డబల్ రాజకీయం ఈ పాస్టర్ల మధ్య జరుగుతూ ఉంటుంది. ఓకే, నాకు బాగా తెలుసు దాని విషయం. ఓకే, పోలీసులు చట్టబద్ధమైన ఒత్తిడి తీసుకురావాలి. స్థానిక పోలీస్ స్టేషన్లో సంబంధాలు మెరుగుపరచాలి. SC/ST అట్రాసిటీ యాక్టు, మైనారిటీ రైట్స్, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్కి సంబంధించినవి చట్టాలను సరిగా మీరు ఉపయోగించాలి. మీరు అది ఉపయోగించట్లేదు అనేది తన ఉద్దేశం. డిజిటల్ మరియు లీగల్ అవగాహన చేసుకోండి. మీరు న్యాయ పరిరక్షణపై శిక్షణా శిబిరాలు పెట్టండి. క్రైస్తవ యువత, మిషనరీలు, సంఘ పెద్దల చట్టాల గురించి అవగాహన పెంచుకోండి. మీడియా ద్వారా హక్కుల సమాచారం, మానవ హక్కులు, దాడులు నివేదిక, చట్టాల స్పష్టత లాంటివి సోషల్ మీడియాలో ఉపయోగించండి అన్నారు. ఆంధ్ర క్రైస్తవ సమాజంలో విభజనలు పరిష్కారం మారాలంట. ఇప్పుడు కులం ఆధారంగా SC, OBC, మెజారిటీ కుల కొన్ని ప్రాంతాల్లో మాలలు అయి ఉండొచ్చు. మాలలు, మాదిగలు, ఒంటారి బహుజన క్రైస్తవులు వివక్ష ఎదుర్కొంటున్నారు. ఓకే, ప్రొటెస్టెంట్ మిషనరీలు, క్యాథలిక్లు కూడా కొన్ని చోట్ల సమానత్వం పాటించడం లేదు. పరిష్కారం అంతర్కుల క్రైస్తవ ఐక్య వేదిక ఏర్పాటు చేయాలంటే ఆల్రెడీ క్రిస్టియానిటీలోనే వాళ్ళ కులం లేదంటే మళ్ళీ ఇక్కడ అంతర్కుల క్రైస్తవ ఐక్య వేదిక పెట్టండి, మళ్ళీ అదొక కాంట్రవర్సీ అది. ఓకే, క్రైస్తవుల మధ్య కులాలు ఏంటనేది. ఓకే, అదే ఇట్లాంటివి పెడితేనేమో క్రైస్తవుల మధ్య కులాలు ఏందంటారు, మళ్ళీ భయంకరమైన కుల ఫీలింగ్ జీవిస్తారు వాళ్ళు కూడా, క్రైస్తవులు కూడా. ఓకే, ఇప్పుడు సరే ఇంక ఇది చెప్పుకుంటూ పోతే అది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ క్రైస్తవుల మధ్య. మతపరమైన విభేదాలు, మాత్రమే విశ్వాసం, మత ప్రచారం. కొందరు వ్యక్తులు కేవలం పేరు మీద క్రైస్తవులు కానీ సంఘటితం పాల్గొనరు. అదే కదా చెప్పాము. చాలామంది ఫేమస్ వెల్ నోన్ పాస్టర్లు కూడా వాళ్ళు రారు ఇట్లాంటి వాటికి ముందుకి. ప్రాంతీయ విభేదాలు, కోస్తా, రాయలసీమ, తెలంగాణ క్రైస్తవుల మధ్య విభజన ఉందంట. మరి ఇది రాయలసీమ క్రైస్తవులేమో స్వతంత్ర సంఘాలు అంటే ఇండిపెండెంట్ పాస్టర్లు అంట రాయలసీమ వాళ్ళు మొత్తం. కోస్తా ప్రాంతం మొత్తంలో క్యాథలిక్ మిషనరీలు ఎక్కువగా డామినేషన్ ఉంది. తెలంగాణలో ఆదివాసీ క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారట. సో ఇట్లా ఎవరికి వాళ్ళు విడిపోయారు అని చెప్పేది ప్రొఫెసర్ గారి యొక్క అవగాహన, మంచిగానే అవగాహన చేసుకున్నారు. ఐక్యత లేకుంటే మీకు భవిష్యత్తు లేదు. ఇక ప్రవీణ్ లాంటి వాళ్ళు చాలామంది చనిపోతారు. ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వాలు మన హక్కులను పట్టించుకోవు. మతపరమైన హింస జరిగితే మనం వ్యూహాత్మకంగా ఎదుర్కోలేమని చెప్తున్నారు. ఎవరితో కలవాలి, ఎందుకు ముందుకు వెళ్ళాలి, ఇది అదే చెప్పారు కదా ఆల్రెడీ.
క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్ లీడర్లు వీళ్ళందరూ కలిసి ఏపీ తెలంగాణ క్రిస్టియన్ యూనిటీ ఫోరం ఒకటి ఏర్పాటు చేసుకుని అంటున్నారు. చాలా ఉన్నాయి ఈ క్రిస్టియన్ యూనిటీ ఫోరంలు, చాలా ఉన్నాయి, చాలా రన్ అవుతున్నాయి, చాలా ఆర్గనైజేషన్ పెట్టారు. కానీ ఒకరికొకటి శృతి లేదు, ఒకరికొకరికి యూనిటీ లేదు, ఎవరికొకరు తన్నుకుంటారు. అదే చెప్తున్నాను, జనసేన, టీడీపీ, వైసీపీ, బీజేపీ వీళ్ళు ఎలా తన్నుకుంటారు, ఈ పాస్టర్లు కూడా అలానే తన్నుకుంటారు. యూనిటీ అనేది లేదు. ప్రతి జిల్లా స్థాయిలో క్రైస్తవ సంఘాలకు ప్రత్యేక లీడర్ ఉండాలి. ఓకే, ఇదంతా జరుగుతుంది. ఓకే, ఈ చర్యలు చట్టబద్ధంగా వ్యూహాత్మకంగా అమలు చేయడం ద్వారా క్రైస్తవ సమాజం ఇతర మతాల గురించి ప్రవర్తన నియమాలు అంటే వేరే రిలీజియన్స్ గురించి మీరు ఇది చేయండి అంటున్నారు ప్రొఫెసర్ గారు. అదేంటంటే నేరుగా విమర్శించకండి. ఇప్పుడు హిందూ మతాన్ని కానీ ముస్లింని కానీ మీరు నేరుగా విమర్శించుకోండి. అంతర్గతంగా మీకు ఏమైనా చెప్పుకోవాలంటే మీ చర్చిల్లో ఇంటర్నల్ మీటింగ్స్లో మీరు మాట్లాడుకోండి. కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి హిందువుల్ని ముస్లిమ్స్ని విమర్శించడం వల్ల మీకు ఇది ఇట్లాంటి హత్యలు ఇవి జరుగుతాయి తప్ప ఉపయోగం లేదు. ఓకే, ఇతర మతాల దేవుళ్ళను, విగ్రహారాధన, మత విశ్వాసం నేరుగా విమర్శించడం పూర్తిగా నివారించండి అని చెప్తున్నారు. ఓకే, వాదనలు, చర్చలు నివారించండి. మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఊరికే డిబేట్లు అని చెప్పి అది చేయటం మీకు అనవసరం. ఈ డిబేట్లు చేయటం వల్ల, పబ్లిక్ ప్లాట్ఫామ్లో డిబేట్లు చేయటం వల్ల విద్వేషాలు ఎగుస్తాయి. ఇదిగో ఇట్లాంటి ప్రవీణ్ లాంటి హత్యలు జరుగుతాయి. ఓకే, సమర్థవంతమైన సమాధానాలు మీరు అంతర్గతంగా ఇవ్వండి. అంతర్గతంగా ఇంటర్నల్ 4 వాల్స్లో ప్లాట్ఫామ్స్లో మీరు డిబేట్లు పెట్టండి. కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో, సోషల్ మీడియాలో కాదు. సమాజాన్ని బలోపేతం చేసే చర్యలు చేయండి. ఓకే, క్రైస్తవ సమాజాన్ని బలంగా, ఐక్యంగా నిలిపే చర్యలు తక్షణమే అమలు చేయండి. యువజన విభాగం ఏర్పాటు చేయండి. ఆర్థిక మద్దతు ఇవ్వండి. ఇంక వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో మీరు వచ్చి మీరు కొద్దిగా ఫైనాన్షియల్గా ఎట్లాంటి సంస్థలకు హెల్ప్ చేయండి అంటున్నారు. భద్రతా చర్యలు ప్రతి ప్రార్థనా మందిరంలో మిషనరీ ప్రాంతాలు CCTV కెమెరాలు పెట్టండి అన్నారు. దానికి మరి అన్ని డబ్బులు ఉండాలి వాటికి. ఓకే, బృంద ప్రణాళిక, మిషనరీ కార్యక్రమాలు వ్యక్తిగతంగా కాకుండా బృందంగా ఏర్పరచండి అన్నారు. పోలీస్ సమన్వయంతో రహస్యత పాటించండి. బైబిల్లో మత సౌహార్ద్యం ఎలా చెప్పబడింది అనేది ఇక్కడ కొన్ని బైబిల్ వాక్యాలు రాశారు. ఓకే, సో అది మీరందరూ పాస్టర్లు కాబట్టి బెటర్. ఓకే, మీడియా మరియు సమాచార వ్యూహం, సమాచారాన్ని ఐక్యంగా రక్షణగా ఉంచేందుకు బలమైన మీడియా వ్యూహం చాలా అవసరం. క్రైస్తవ మీడియా ఛానల్ ఒకటి పెట్టండి అంటున్నారు. అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టండి అంటున్నారు. యువతకు విద్యా వేదికలను పెట్టండి అంటున్నారు. సో ఇది ఫైనల్గా ఐక్యంగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగండి, ఐక్యంగా నిలబడండి, బలంగా ముందుకు ఉండండి, మత సామర్థ్యం కొనసాగించండి అని మీకు ప్రొఫెసర్ గారు ఒక సలహా ఇచ్చారు. సో ఇది ఆయన పంపించినటువంటి సందేశం. ఈ సందేశాన్ని మీరు తీసుకొని కొద్దిమంది మారుతారని తన ఉద్దేశం అయ్యి ఉండవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ యూ వాంట్ టు అంటే మీరు ఆ ప్రొఫెసర్ గారితో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఏదో ఒకటి ఇవ్వండి. తన ఈమెయిల్ ద్వారా మీతో కాంటాక్ట్ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ.